నమస్తే. నేను సిరి. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయంటే నార్మల్‌గా అంటే 2 గంటల సినిమాలు, 2:30 గంటల సినిమాలు అని చెప్పేసి మనం గతంలో మాట్లాడుకునే వాళ్ళం డ్యూరేషన్. కానీ ఇప్పుడు మాత్రం దానికి మించి ఉంటున్నాయి. అట్లనే ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమా కూడా డ్యూరేషన్ 2:30 గంటలకు మించి ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే మనం 'పుష్ప' చూసాం. 'పుష్ప' మూవీ డ్యూరేషన్ వచ్చేసి 3:30 గంటల దాకా మనం చూసాం. అండ్ 3 గంటల 20 నిమిషాలు 28 నిమిషాలు అని మొత్తం చూస్తే యాడ్స్ కూడా చూసినప్పుడు అంత అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమా అంత లెవెల్లో అంటే 'గేమ్ చేంజర్' సినిమా మన రామ్ చరణ్ గారి ఇంకా శంకర్ గారి కాంబినేషన్లో వస్తుంది. ఈ సినిమా డ్యూరేషన్ కూడా బాగానే ఉంటుంది, అంతవరకు వెళ్తుందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. మరి ఈ సినిమా డ్యూరేషన్ ఎంత ఉండే అవకాశం ఉంది సార్? ప్రస్తుతానికి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. 2 గంటల 42 నిమిషాలు అని చెప్పేసి దాని డ్యూరేషన్, 'గేమ్ చేంజర్' డ్యూరేషన్. సో మామూలుగా మనకి సెన్సార్ సర్టిఫికెట్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడు బయటకు వస్తూ ఉంటుంది మామూలుగా ఎంత అనేది. ఈవెన్ అక్కడ సర్టిఫై కాకముందే లీకులు వస్తుంటాయి కాబట్టి సెన్సార్ ఆఫీస్ నుంచి అనుకోవచ్చు. ఇది ఇంకా సెన్సార్కి వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా రన్ టైం ఇంత అని చెప్పేసి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దానికి కూడా ఒకటి చెప్తున్నారు. ఎట్లా తెలిసింది వాళ్ళకి అంటే మేకర్సే, దాని నిర్మాతలే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్కి సమాచారం ఇచ్చారు అన్నట్టుగా దాంతోపాటు సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త అది. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరో కాదు, దిల్ రాజు. సో దిల్ రాజు ఆ కాంపౌండ్ నుంచి ఈ న్యూస్ బయటకు వచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను దీని రన్ టైం విషయంలో. సో మనం మామూలుగా చూసినప్పుడు కూడా శంకర్ సినిమాలు ఏవి కూడా 2:30 గంటలకు తక్కువ ఏదే ఉండదు. ఆ పైన ఎప్పుడు ఉండదు. ఆల్మోస్ట్ ఎక్కువగా ఆయన సినిమాలు చూసుకుంటే 2 గంటల 40 నిమిషాల నుంచి 2 గంటల 50, ఒక్కోసారి 3 గంటలు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి ఆయన. ప్రతి సినిమా కూడా అంతే. ఎందుకంటే ఆయనకి పాటలలో కూడా విషయంలో కూడా ఆయన చాలా కేర్ తీసుకుంటాడు. సో ఖచ్చితంగా పాటలు అనేవి ఆయన సినిమాలో భాగం ఉంటాయి. అది సందర్భం దానికి తగ్గట్టు ఆయన కల్పిస్తాడు. ఆయన పాటలకు కూడా చాలా రిచ్గా తీయాలి ఆ పాటను కూడా. మనం చూసాం 'నానా హైరాన్' అనే పాట. ఆ ఒక్క పాటకి ఆయన ఖర్చు చూస్తే ఒక మీడియం బడ్జెట్ సినిమానే నిర్మించవచ్చు అనే టాక్ కూడా వినిపించింది. అంత ఖర్చు పెడతాడు. అంటే ఒక్కోసారి 10 కోట్లు 20 కోట్లు కూడా ఒక పాట కోసం ఆయన ఖర్చు పెట్టేస్తూ ఉంటాడని. ఎందుకంటే రోబో టైంలో మనం విన్నాం 2.0 దానికోసం అయితే ఆయన ఎంత ఖర్చు పెట్టాడు ఒక పాటకి అనేది. అంటే శివాజీ సినిమా అప్పుడు కూడా మేకప్కి చాలా ఖర్చు అయింది అని చెప్పేసి కూడా మాట్లాడారు. అంటే 1-2 సినిమాలు ఖచ్చితంగా ఆయన అందులో కూడా ఎక్కువ డ్యూయెట్లకి చాలా లావిష్ సెట్స్ వేస్తాడు. అలాగే కాస్ట్యూమ్స్ ఖర్చు అవుతాయి. ఎందుకంటే కాస్ట్యూమ్ హీరోయిన్లు మాత్రమే కాదు, ఆయన సినిమాల్లో ఖచ్చితంగా గ్రూప్ డ్యాన్సర్లు అనేవాళ్ళు వాళ్ళు రిచ్ కనిపిస్తారు. పదులు ఒక్కోసారి 100ల సంఖ్యలో కూడా కనపడతారు. సో ఇంతమందికి కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి ఖచ్చితంగా ఆయన పాట అంటే అసలు అంటే వర్షం కురుస్తుంది అన్నమాట. డబ్బు వర్షం కురిసినట్టే ఆ పాటలకి. సో అంతగా ఆయన లావిష్నెస్ తోటి తీస్తాడు. సో అందు గురించే ఆ పాటల్లోకి కనీసం 3-4 పాటలు ఉండాల్సిందే. ఇవన్నీ కలుపుకుంటే మినిమం సినిమా డ్యూరేషనే 2:30 గంటలు మినిమం తక్కువ తీస్తాడు. ఈ పాటలు కూడా కలుపుకుంటే ఆ డ్యూరేషన్ అనేది వస్తుంది అనేది. అంటే 2 గంటల 40 నిమిషాలు, 45 నిమిషాలు, 50 నిమిషాలు అట్లా. సో ఇప్పుడు 'గేమ్ చేంజర్'కి సంబంధించి సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక విషయం. అందులో నిజం ఉందా లేదా? ఎందుకంటే అభిమానులకి ఈ డ్యూరేషన్ ఎంత అనేది తెలుసుకోవటం కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిపోయింది. 'పుష్ప' రన్ టైం 3 గంటల 21 నిమిషాలు అని బయటకు వచ్చినప్పుడు అమ్మో అంతసేపు కూర్చోవాలా, ఏమాత్రం కొంచెం స్క్రీన్ ప్లే డల్ అనిపించినా కానీ మొత్తం సినిమాకే ఎఫెక్ట్ అయిపోదు కదా, దెబ్బ కొట్టేస్తుంది కదా అని చెప్పి ఫ్యాన్స్ సైతం ఆందోళన చెందారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అవన్నీ కూడా పటాపంచలే, ఆ అనుమానాలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి. సో ఫస్ట్ హాఫ్ కొంచెం అట్టట్ట ఉన్నది, సెకండ్ హాఫ్ అంతా కూడా బాగా ఆ జాతర సీన్ నుంచి ఇంకా మొత్తం అందులో ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిచింది. అందుకని జనం అందరూ కూడా
దాంట్లో ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఆ టాక్ అయితే బయటకు వచ్చింది. సో అలా అది మొత్తానికి రన్ టైం ఎక్కువైనప్పటికీ కూడా పెద్ద హిట్ అయిన సందర్భాలు ఇటీవల కాలంలో దీని విషయంలో అలాగే యానిమల్ విషయంలో నిజమయ్యాయి అనుకోవాలి. అది కూడా రన్ టైం సేమే 3 గంటల 21 నిమిషాలు, అది కూడా యానిమల్ కూడా. సో అలా ఇప్పుడు మరి గేమ్ చేంజర్ కూడా ఇది అంత కాదు కాబట్టి 2 గంటల 42 నిమిషాలతో ఓకే అన్నట్టే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పర్వాలేదు అన్నట్టు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది నిజం అయితే కనుక అసలు ఏంటనేది మనకి మొత్తం మనం అది చూస్తే కానీ తెలీదు. సెన్సార్కి వెళ్ళినప్పుడు కానీ మనకి తెలీదు. ప్రస్తుతానికైతే షూటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పేసి పాటలతో సహా మనకి సమాచారం అందుతూ ఉంది. గుమ్మడికాయ కొట్టేసినట్టే. జనవరి 10వ తేదీ అన్నిటికంటే సంక్రాంతి సీజన్లో అన్నిటికంటే మనం ముందుకు వస్తున్న సినిమా గేమ్ చేంజరే. సో కియారా అద్వానీ హీరోయిన్, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి రెండో సినిమా రామ్ చరణ్ కియారా అద్వానీ. ఆచార్య తర్వాత రామ్ చరణ్ నటించినటువంటి సినిమా. అంటే ఆచార్యలో ఒక అరగంట సేపు పాత్ర ఉంటుంది, ఆయన హీరో కాకపోయినప్పటికీ కూడా. కాకపోతే సోలో హీరోగా RRR తర్వాత తను సోలో హీరోగా చేస్తున్నటువంటి మొదటి సినిమా ఇదే కాబట్టి దీని మీద అంచనాలు చాలా ఉన్నాయి. పైగా శంకర్కి తెలుగులో మొదటి సినిమా స్ట్రైట్. కాబట్టి ఇలాంటి ఒక దిల్ రాజు లాంటి ప్రొడ్యూసరు, సో ఎటు చూసుకున్నా కానీ ఒక మెగా ప్రొడ్యూసరు, ఒక మెగా డైరెక్టర్, ఒక మెగా సూపర్ స్టార్. సో వీళ్ళ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా కాబట్టి అంచనాలు చాలా ఎక్కువ స్థాయిలోనే ఉండే. కాకపోతే ఏంటంటే RRR సినిమాలో రామ్ చరణ్ చేసిన పాత్ర ఏదైతే ఉందో దానితో ఇందులో చేసినటువంటి పాత్రని ఖచ్చితంగా బేరీజ్ వేస్తారు రిలీజ్ అయిన తర్వాత. సో అంత పవర్ఫుల్గా ఇది ఉందా లేదా అనేవి ఆల్రెడీ ఒక చర్చ నడుస్తుంది, మనకు తెలుసు మనకి. సో ఏమాత్రం వాళ్ళ అంచనాలకు తగ్గట్లుగా లేకపోతే మాత్రం ఇబ్బందే. ఎందుకంటే ఇద్దరూ కూడా ఫ్లాపుల తర్వాత వస్తున్నవాడు. ఈయన ఆచార్య, ఆయనేమో భారతీయుడు 2. సో ఇద్దరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఒక విషమ పరీక్ష లాంటిదే. మరి దాని నుంచి ఈ ఇద్దరూ కూడా దాన్ని దాటుకొని ఖచ్చితంగా హిట్ సాధిస్తారు అనేది వాళ్ళ అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి ఒక గట్టి నమ్మకం ఖచ్చితంగా. సో ఇందులో పైగా ఏంటంటే IAS ఆఫీసర్ కలెక్టర్ క్యారెక్టర్లో చేస్తాడు. అలాగే ఒక ఫ్లాష్ బ్యాక్లో తండ్రి క్యారెక్టర్ కూడా ఉంది. ఇందులో ఒకటి పంచె కట్టి మనం చూసాం, మనం ట్రైలర్లో వైట్ డ్రెస్లో పంచె కట్టి కనిపిస్తాడు. అది తండ్రి పాత్రకు సంబంధించిందని కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ఆయన పక్కన అంజలి హీరోయిన్గా భారీగా నటించిందని కూడా తెలుస్తుంది. సో రేపొద్దున ఈ సినిమా వచ్చిన తర్వాత ఇది, ఎందుకంటే ఇది చాలా ఆశను మోస్తూ మన ముందుకు రాబోతున్నాడు రామ్ చరణ్. పుష్ప 2 సాధించినటువంటి ఘన విజయం తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఈవెన్ దానితో కూడా ఈ సినిమాని పోలుస్తారు. అలాగే దేవరతోనూ పోలుస్తారు. RRR తర్వాత జూనియర్ NTR యాక్ట్ చేసిన సోలో హీరోగా చేసిన సినిమా దేవర, అది పెద్ద విజయం సాధించింది. సో ఈ 2 సినిమాలతోటి దీన్ని పోల్చి చూస్తారు అందరూ కూడా. ఆ అంచనాలను నిజం చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు రామ్ చరణ్ మీదే ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.